ఏమండి పాత సినిమాలన్నీ రిలీజ్ చేసి మంచి లాభాలు పొందుతున్నారు కదండి, మనం కూడా మళ్ళీ పెళ్లి చేసుకుందామండి. అవి ఇట్టైన సినిమాలు కాబట్టి రిలీజ్ చేస్తాను రే, మన పెళ్లి ఫ్లాప్ కదా. మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు? చెప్తారు. మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు అని అడుగుతున్నాను. మీ అన్నయ్యకి పప్పు వేసి నెయ్యి పోసి బాగా కలిపి గోరుముద్దలు పెడతాను ఆయన. ఏ ఎద్దురాజు, మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు అని మళ్ళీ అడుగుతున్నాను రా. లేపైపోతున్నాను రా. మా అదృష్టం బాగుండి నువ్వు కూడా మాకు బోనస్ గా చిక్కేసావు. రే బోనస్ గా దొరికాడు రే బోనస్. మర్యాదగా వెళ్ళి మా అన్నయ్యని ఏం చేయొద్దని చెప్పు. చెప్పు 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 చెప్తారు. మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు? చెప్తా. ఏమండి నాకు న్యూ ఇయర్కి ఒక చీర కావాలి, భోగికి ఒక చీర కావాలి, సంక్రాంతికి ఒక చీర కావాలి, కొనుంకి ఒక చీర కావాలి, ముక్కొనుకి ఒక చీర కావాలి. సరే ఇంట్లో ఆమదం ఉంది గల తెచ్చి ఒంటికి రాయమే. ఎందుకండి? ఎవరింటికైనా దొంగతనానికి వెళ్తా. ఆ ఉప్పొంగిన మనసుతో ఆమె అతని వైపు చూస్తూ కింది పళ్ళతో నవ్వెను. కింది పళ్ళ? ఏమండి మీరు నా కోసం మందు మానేస్తారా? నీ కోసం మందు మానేస్తానే. నా కోసం మీరు చుట్టాలు బంధువుల్ని కూడా వదిలేస్తారా? నీ కోసం మా చుట్టాలని బంధువుల్ని వదిలేమని కూడా వదిలేస్తానే. నా కోసం మీ ఫ్రెండ్స్ ని కూడా వదిలేస్తారా? నీ కోసం నా ఫ్రెండ్స్ ని కూడా వదిలేస్తానే. మరి నా కోసం మీ సరదాలు సంతోషాలు కూడా వదిలేస్తారా? అవి మాత్రం నేను వదలలేనే. ఏమండి అవి నా దగ్గర లేవే, ఎప్పుడో పోయాయే. ఎప్పుడు పోయాయండి? నీకు తాళి కట్టిన మరుసటి రోజే. చెప్పొచ్చావులే చిప్పులాడి. వచ్చిందమ్మా టక్కులాడి. అంటే నన్ను టక్కులాడు అంటావా? మరి నన్ను తిప్పులాడు అన్నప్పుడు లేదే పొట్టిదానా? అబ్బాయి వేళకి సార్లే, ఇదిగో 500. నాకు అర్థం కాలేదు సార్. సరే మళ్ళీ కావాలంటే పిలివే, నేను వస్తా. బాయ్ బాయ్. ఇప్పుడు వరకు గొడవ పడ్డారు, నువ్వేమో 500 ఇచ్చావు, తనేమో బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. నాకేంటో అర్థం కావట్లేదు. రోజు నాకు ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకోకపోతే నిద్ర పట్టదు, అందుకే 500 ఇచ్చి మరి ఆ ఏమితో గొడవ పెట్టుకోనను. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అంజలి, నేనంటే మా ఆవిడికి ఎంత ఇష్టమో తెలుసా? చలికాలం వచ్చిందని నా కోసం వేడి నీళ్ళు పెడుతుంది. వావ్, స్నానానికా? అంట్లు తోమడానికి. ఏమండి వారం రోజులు ఊరెళ్ళి ఉందాం అనుకుంటానండి. వారం కాకపోతే 2 వారాలు 3 వారాలు ఉండిరా. మరి నేను అన్ని రోజులు ఉంటే మరి మీకు భోజనం అండి? భోజనం దేముందే, ముందు ప్రశాంతత ముఖ్యం. నా చెయ్యి పట్టుకుంటావా? ఎలా చెయ్యి పట్టుకున్నావు? రేపు పీక పట్టుకుంటావు, ఎల్లుండి గైలిచి కప్పేస్తావు. తర్వాత నా పిల్లల పరిస్థితి ఏం కావాలి? కట్టుకున్న చీర మీద కాపీ పడితే కట్టుకున్న నవ్వితే పోతన చిరాకు పడుతుంది, లేదా సారీ చెప్పిస్తుంది. అంతేగాని నీలాగా సచ్చిదాకా కొట్టేది. నువ్వు కొట్టే దెబ్బలకు నేను ఏడో చచ్చిపోతానన్న భయంతో చెయ్యి. అయితే మాత్రం నా చెయ్యి పట్టుకుంటావా? నీలాంటి నరరూప రాక్షసుడు ఈ సమాజంలో ఉండడానికి వీలేదు. ఆగు, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేపించి నిన్ను బొక్కలు వేపించి నీ మక్కలు నిలబడిపిస్తా. ఏంటి ఎదురు కొట్టుకెళ్దాం రండి. ఏమైంది? ఆయిల్ డబ్బా మీద కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాసుంది. నేను ఆయిల్ డబ్బా కొంటే వాడు నాకు కొలెస్ట్రాల్ ఫ్రీ ఇవ్వలేదు. నేను అడుగుతుంటే వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. రండి వెళ్దాం. ఏడుస్తున్నావు? ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఏడుపెందుకే? ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మొహం. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎంతగాడికి? అదేనండి నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చారుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించిరా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుంటరి పని చేస్తాడు, అప్పుడు నేను కాదనిలేను. అందుకని అందుకని మీరే వెళ్ళి గోపికి ఇచ్చేసిరండి.